బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. లక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త రాజుపై నందిగం సురేష్ దాడి చేసినట్లు మహిళ ఫిర్యాదు చేసింది. ఇరు వర్గాల దాడిలో గాయాలైన రాజును చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. ఎందుకులండి అయ్యా లక్షలు వద్దు కోట్లు వద్దు కానీ ఆగు. ఏమంటే నువ్వు న్యాయం అయితే చేయలేవు. నువ్వు మొన్న దాకా ఎంపీ కింద చేసి ఉండవు డ్యూటీ, నువ్వు చేయలేవు. దీనికి ఈ పరిస్థితి. ఇదిలా ఉండగా రాజుపై నందిగం సురేష్ భార్య బేబీలత ఫిర్యాదు చేసింది. ఉద్దండరాయునిపాలెంకు వెళ్తుండగా తన కారును అడ్డుకుని దుర్భాషలాడారని తుళ్లూరు పిఎస్లో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ వర్గం రాజుపై దాడి చేసినట్లు సమాచారం. ఆయన పని చూసుకొని ఇంటికి వచ్చే టయానికి సెంటర్లో నుంచొని ఉన్నాడు. నుంచొని ఆవిడని కారు పెట్టి గుద్దారు. ఫస్ట్ ఎవరో తెలియదు. సరే కారు గుద్దిన వాళ్ళతో మా ఆయన మాట్లాడుతుంటే సడన్గా వచ్చి ఎంపీ గారు మనుషులు సురేష్ గారు, మాజీ ఎంపీ గారు సురేష్ గారు, ఆయన అనుచరులు వచ్చి బైక్ మీద ఎక్కించుకొని అక్కడ కొట్టి బొడ్రాయి కాడ కొట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ కొట్టారంటండి. వాళ్ళ ఆవిడ ఆయన మొత్తం కలిసి కొట్టారంట. మేము ఒకటే అడుగుతున్నాం, అంత కొట్టాల్సినంత అవసరం ఏంటండి? మాకు చెప్పాలిగా. ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. మా ఆయన టీడీపీ అభిమాని. గొడవలు ఏమి లేవండి, మాకు గొడవలు ఏమీ లేవు. ఆయన టీడీపీ అంటే మా ఆయనకి అభిమానం. అట్ట కొట్టడం ఏంటండి? లేదా మర్డర్ అటెంప్ట్ జరిగినట్టే కదండి. ఫస్ట్ కారుతో కుదటం ఏంటి, తర్వాత వీళ్ళు వచ్చి బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళడం ఏంది మనిషిని? అది మాకు కావాలి. అదే మరి మాకు అనుమానం. ఫస్ట్ కారు కుదటం ఏంటి, సడన్గా వీళ్ళు వచ్చి పడతాం ఏంటి? అదే ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఒకటే నేను అడుగుతుంది లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మాకు మా ఆయన ప్రాణానికి హాని ఉంది కాబట్టి దయచేసి మాకు రక్షణ కల్పించారు. మీకు పార్టీ కార్యకర్తలు కాబట్టి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను అంతే. రెటికాటు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ నైతే పోలీసులు అరెస్టు చేశారు. ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు తననైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్తని రాజు అనే వ్యక్తిని కూడా వాళ్ళు వచ్చి కొట్టారు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది అటు రాజు భార్య. సో ఈ నేపథ్యంలో కూడా నందిగం సురేష్ నైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరో పక్కనైతే నందిగం సురేష్ భార్య అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అసలు ఏ కేసులో అరెస్టు చేస్తున్నారంటూ కూడా ముందుగా వాళ్ళు వచ్చి మా కారును ఆపారంటూ కూడా దుర్భాషలాడారంటూ కూడా ఒక పక్కనైతే అటు సురేష్ భార్య చెప్పుకొస్తుంది. అయితే మరో పక్కనైతే అటు రాజు భార్య కూడా నా భర్తని కొట్టారు, వాళ్ళు ఎక్కించుకుని ఇంటికి వచ్చి బైక్ పై తీసుకెళ్లి మరీ కూడా అక్కడ ఇంట్లో నందిగం సురేష్ అతని భార్య కూడా నా భర్తపై చేయి చేసుకున్నారు, కొట్టారంటూ కూడా అటు మీడియా ముందు వాపోతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో ప్రస్తుతం పోలీసుల అదుపులో నందిగం సురేష్ ఉన్నారు. దీంతో అతని భార్య అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఏ కేసులో తన భర్తని అరెస్టు చేశారంటూ చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది. సో మరో పక్కనైతే అటు రాజుని ఎవరైతే కొట్టారో దానికోసమే నేను కంప్లైంట్ చేశానంటూ కూడా రాజు భార్య చెప్పుకొస్తుంది. నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, గేట్లు వేసి అంటున్నారు.
రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. సో అయితే ఇరు వర్గాల మధ్య కూడా కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నందిగం సురేష్ కి సంబంధించి ప్రస్తుతం నందిగం సురేష్ రాజు అనేటటువంటి వ్యక్తిపై రాత్రి సమయంలో దాడి చేసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాజు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే తుళ్లూరు పోలీసులు అయితే నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో నందిగం సురేష్ భార్య బేబీ లత మాత్రం క్లియర్ గా ఆమె కూడా ఆందోళన చేపడుతుంది. మాపైనే దాడి చేసి మాపైనే కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మాత్రం క్లియర్ గా రాజు అనేటటువంటి వ్యక్తికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అవడం జరిగింది. అతన్ని ప్రస్తుతం ఎయిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే రాజు కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అతనైతే క్లియర్ గా చెప్తున్నాడు, రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఒక్కసారిగా నా పైన దాడి చేయడం జరిగింది. ఒక ఉద్దండరాయి పాలెంలో ఉన్నటువంటి ఒక సెంటర్లో దాడి చేసి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటి ప్రాంతాన్ని దగ్గరికి తీసుకెళ్లి ఇంటి దగ్గర కూడా దాడి చేశారనే విధంగా కూడా రాజు అయితే చెప్తున్నాడు. వాళ్ళ భార్య లక్ష్మి కూడా క్లియర్ గా ఆరోపిస్తున్నారు, మమ్మల్ని బెదిరించడంతో పాటు కేసుకు వెళ్లకుండా కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అసలు ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో ఇరు వర్గాలు అయితే ఒకరికి సంబంధించి ఒకరిపై ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తుళ్లూరు పోలీసులు మాత్రం ప్రస్తుతం నందిగం సురేష్ ని అయితే అదుపులోకి తీసుకొని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, రాత్రి ఎందుకు దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నందిగం సురేష్ అనేక కేసులకు సంబంధించినటువంటి అంశంలో బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఎఫెన్స్ లో కూడా ఆయన పాల్గొనకుండా ఆదేశాలు ఉన్నాయి. కానీ అలాంటి నేపథ్యంలో ఎందుకు దాడి చేశారు ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే నందిగం సురేష్ ను అదుపులో తీసుకున్నట్లు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఏంటి ఎలాంటి కేసులు నమోదు చేశారు అనే దానికి సంబంధించి వివరాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ క్లియర్ గా ఇక్కడ మాత్రం అంశాలు అయితే ఒకటైతే అర్థమవుతుంది, రాత్రి సమయంలో రాజు అనేటటువంటి వ్యక్తి వారి ఇంటి ప్రాంతాల్లో కొంచెం అతను డ్రింక్ చేయడం కానీ ఏదైనా జరిగింది, అక్కడ కొంత ఆందోళన అతనికి సంబంధించి అతను పెద్దగా మాట్లాడటం జరిగిందనే విధంగా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ కి సంబంధించి నందిగం సురేష్ అతని సోదరులు ఇద్దరు అదేవిధంగా మరికొంతమంది వచ్చి అతని పైన దాడి చేసినటువంటి మాట అయితే వాస్తవం అనే విధంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకువెళ్లారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అనే విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ లక్ష్మి అనే ఎవరైతే రాజు భార్య లక్ష్మి కూడా క్లియర్ గా చెప్తుంది, దాడి చేయటంతో పాటు తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే విధంగా. అయితే ఇక్కడ మరో అంశం, నందిగం సురేష్ భార్య కూడా తమ పైన దాడి చేశారు, తమ వెహికల్ ని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా మరో వివాదంలో అయితే నందిగం సురేష్ ఇరుక్కున్నారనే విధంగా చెప్పొచ్చు. తనకి అంటే ఈ రాజు అనేటటువంటి వ్యక్తి స్థానికంగా కొంతమంది చెప్తుంది ఇతను సురేష్ కి గతంలో కూడా అనుచరుడుగానే ఉన్నాడు, కానీ తర్వాత ఇతను టీడీపీ పార్టీ వైపు రావటం నేపథ్యంలోనే పార్టీలకు సంబంధించినటువంటి అంశంలోనే దాడి జరిగిందేమో అనే విధంగా చెప్తున్నారు అనే విధంగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ రాజు కూడా క్లియర్ గా చెప్తున్నాడు, నేను టీడీపీ పార్టీ పక్షాన్ని తిరగడం, టీడీపీకి సపోర్టర్ గా నిలవటం వల్లే నా పైన దాడి జరిగిందనే విధంగా కూడా అతనైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం తుళ్లూరు పోలీసుల అదుపులో మాత్రం నందిగం సురేష్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, పోలీసులు ఏ విధంగా కేసును నమోదు చేస్తారనేది చూడాలి. కంపల్సరీగా దాడికి సంబంధించినటువంటి అంశాలు కనుక నిర్ధారణ అయితే కంపల్సరీగా కేసు కూడా తీవ్రంగానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఎయిమ్స్ హాస్పిటల్లో కొంచెం ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వైఫ్ అయితే తీవ్రంగా కూడా విషాదానికి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. 9 మంది ఒక్కసారిగా తన భర్త పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఆపేటటువంటి ప్రయత్నం ఒక్కళ్ళు కూడా చేయలేదనే విధంగా కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.